సౌండ్ ఆపియవా రైట్ అన్న నమస్తే అన్న నమస్తే అన్న. ఏం పేరు అన్న నా పేరు గణేష్ అన్న. ఏం చేస్తుంటారు నేను అడ్వకేట్. సో మరి జూబ్లీహిల్స్ లో ఉప ఎన్నిక వస్తా ఉంది సో ఇంకో 4-5 రోజులు ఏమో ఉంది ఎలక్షన్స్ కి సో ఎట్లా ఉంది మరి ఎవరికి ఎక్కువ ఎడ్జ్ కనిపిస్తా ఉంది ఇక్కడ అంటే యాక్చువల్ అన్న ఇది జూబ్లీహిల్స్ అంటే అందరు అనుకున్నట్టు సంపన్న వర్గాలు ఉండే జూబ్లీహిల్స్ కాదు. ఇదంతా డైలీ లేబర్ పని చేసుకునే వాళ్ళు, పెద్ద స్లమ్ము. ఆ రోజు వాళ్ళు పనికి వెళ్ళకపోతే పూట గడవదు, అట్లాంటి ఏరియా ఇది జూబ్లీహిల్స్. పేరు జూబ్లీహిల్స్ పెట్టినారు కానీ ఇది జూబ్లీహిల్స్కి అర్హత లేదు. అయితే ఇక్కడ యాక్చువల్లీ ఏం నడుస్తుంది అంటే ఏ పార్టీ అయితే డబ్బులు పంచుతుందో వాళ్ళకు ఓట్లు వేస్తారు. ఎందుకంటే నీకు ఒక్కరోజు కూలీకి పోతే 1000 రూపాయలు వస్తాయి, నువ్వు ఓటుకి 1000 రూపాయలు ఇస్తే వాళ్ళు ఎవరికి వేయాలి, అదే ఆలోచిస్తారు జనాలు. ఇంకో విషయం ఏంటంటే మీరు ఇప్పుడు మొత్తం ఒక రౌండ్ వేయండి జూబ్లీహిల్స్లో, ఎక్కడ కూడా గుంతలు లేని రోడ్డు ఉండదు. ఆ గుంతలో డ్రైనేజ్ అదే అన్న డ్రైనేజ్ నీళ్ళు లేకుండా గుంత ఉండదు. ప్రతి గల్లీలో స్మెల్ వస్తుంది. నీకు ఎక్కడ కూడా క్లీనింగ్ ఉండదు, పారిశుద్ధ్యం అనేది క్లీనింగ్ ఉండదు. ఇట్లాంటి చోటు వచ్చేసి మేము డెవలప్ చేస్తామంటే ఏం డెవలప్ చేస్తారు? పోనీ 10 సంవత్సరాలు బీఆర్ఎస్ ఏం డెవలప్ చేసింది? కేటీఆర్ కదా జిహెచ్ఎంసీ మినిస్టర్ ఉన్నది ఆయననే కదా. ఏం డెవలప్ చేసిండు? ఈరోజు వచ్చి సభలు పెట్టేసి నేను డెవలప్ చేస్తా, మేము 10 సంవత్సరాలు డెవలప్ చేసినా అంటే ఎక్కడ చేసినావు? నువ్వు జూబ్లీహిల్స్లో చేయాల్సిన అవసరం లేదు, బంజారాహిల్స్లో చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే అది ఆటోమేటిక్ డెవలప్ అయి ఉంది. నువ్వు ఇక్కడ కదా చేయాల్సింది, ఇట్లాంటి ఏరియాలో కదా డెవలప్ చేయాల్సింది. ఈరోజు నువ్వు ఇక్కడ సభలు పెట్టి నేను చేస్తా, ఈసారి మాకు అవకాశం ఇవ్వండి అంటే ఎట్లా ఇస్తారు? 10 సంవత్సరాలు నువ్వు ఏం చేసినావు చెప్పకుండా నెక్స్ట్ నేను చేస్తా అంటే ఎవరు నమ్ముతారు? నమ్మరు కదా. కాబట్టి గవర్నమెంట్ కూడా లేదు నమ్మడానికి. ఇంకో 3 సంవత్సరాలు నీకు గెలిపించినా కూడా ఇంకో 3 సంవత్సరాలు నువ్వు పత్తాకుండవు, నువ్వు ఎవరో కూడా దిక్కుండదు. ఎందుకంటే కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంటుంది. ఇంకోటి ఏంటంటే కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది, అతను కూడా ఈరోజు వచ్చి నేను డెవలప్ చేస్తా అంటున్నాను. పోనీ ఈ 2 సంవత్సరాలు ఏం చేసినావు? మీరు ఈ రోడ్డు ఇట్లా పోయి వెనకాల తిరిగినారు అనుకోండి, కరెక్ట్గా ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే ఒక 3 రోజులు 4 రోజుల ముందు మొత్తం రోడ్డుతో వేసినారు. పద్ధతేనా అది? ఇబ్బంది ఉండదా ప్రజలకి? మాకు ట్రాఫిక్ జామ్ అవుతుంది, మేము ఎంత ఇబ్బంది పడుతున్నాం మాకు తెలుసు. ఎందుకంటే నువ్వు ఒక్క 10 నిమిషాలు వర్షం పడ్డా కూడా మోకాల్లో నీళ్ళు వస్తాయి రోడ్ల పైన. ఆ గుంతల్లో ఎట్లా పోవాలి బండ్లు వేసుకొని? అంటే ప్రజల్ని ఇబ్బంది పెట్టడానికే కదా. నువ్వు ఒకవేళ ప్రజలకి ఎక్కడ లేదన్నా ప్రజల పాలన. ఇప్పుడు ప్రజాపాలన అంటే ఏంది? ప్రజల కోసం చేసుకునేది కాదు, ప్రజా నాయకుల కోసం ప్రజాపాలన. అది చెప్పడానికి మాత్రమే. మొన్న రీసెంట్ గా ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ కూడా బీజేపీ బీఆర్ఎస్ కేస్తే ఓట్లు వేస్తే మాత్రం పథకాలు రావు, సన్నబియ్యం రాదు, రేషన్ కార్డు రాదు అని చాలా రకాలుగా మాట్లాడుతారు. ఏంటి ఒక ఓటర్ అన్న బియ్యం కోసం ఎవరు చూడరన్నా. సరే ఇస్తున్నారు కాబట్టి తీసుకుంటున్నారు జనాలు. మీరు ఇచ్చే రేషన్ బియ్యం ఎవరైనా తింటున్నారా? అన్ని రేషన్ బియ్యం తీసుకొచ్చి కిరాణా షాపులో అమ్మేస్తున్నారన్నా. ఆడ రూపాయికి తీసుకుంటారు, 10 రూపాయలకి అమ్ముతున్నారు. మీరు చూడండి, అడగండి, ప్రతి కిరాణా షాపులో అడగండి, లేదంటే పోయి చూడండి. బియ్యం అస్సలు బాగాలేవు. పోనీ అది నువ్వు ఇస్తుంది కూడా కాదు కదా, సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ కదా, అది ప్రతి ఒక్కరికి తెలుసు. చదువుకున్నాను ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది ఎవరు ఇస్తున్న బియ్యం అని చెప్పేసి. ఇంకేమున్నాయా అన్న? నువ్వు ఇస్తున్నాయి ఏమున్నాయి? 4000 అని చెప్పినావు పెన్షన్. ఎంతమందికి ఇచ్చినావు? పోనీ వితంతు పెన్షన్ ఎంతమందికి ఇచ్చినావు? పోనీ కొత్త రేషన్ కార్డులు ఎంతమందికి ఇచ్చినావు? ఆరోగ్యశ్రీ ఉండే ఇంతకుముందు, ఇప్పుడు నడుస్తుంది ఆరోగ్యశ్రీ. మరి ఏమీ లేనప్పుడు నువ్వు ప్రజాపాలన ఎట్లా అని చెప్తావు? ఇప్పుడు జనాలకి ఏం కావాలన్న? జనాలకి సింపుల్గా ఏం కావాలి? విద్య, వైద్యం, మౌలిక సదుపాయాలు. ఈ 3 లేనప్పుడు నువ్వు ప్రజాపాలన అని చెప్పొద్దు, అది నవ్వుకోవడమే. ఏమంటే మీరు ఆ సీట్లో కూర్చున్నారు కాబట్టి 100 అబద్ధాలు చెప్తారు. ఇక మేము ఆడ క్వశ్చన్ చేయలేము కాబట్టి అవి వినేసి వెళ్ళిపోతాం, అంతే తప్ప మేము క్వశ్చన్ చేసే ఆప్షన్ ఎక్కడ ఉంది? ప్రజలకి ఎక్కడ లేదు కదా. ఈ జూబ్లీహిల్స్ పోరులో ఈ 3 పార్టీల మధ్యలో ఫైట్ ఎట్లా ఉంటుంది? ఈరోజు కూడా చెప్తా, ఎవరు గెలిచినా ప్రజలకి లాభం లేదు. ఒకవేళ బీజేపీ గెలిస్తే ఫైట్ చేస్తుందని మా ఆశ. యాజ్ ఏ ఓటర్గా బీజేపీ గెలిస్తే శాసనసభలో ఫైట్ చేస్తుంది ప్రజల తరపున. అన్న కిషన్ రెడ్డి గారు ఉన్నారు, మా తరపున ఒక వాయిస్ వినిపిస్తుందని మేము బీజేపీ సైడ్ చూస్తున్నాం. మేమనే కాదు, చదువుకున్న చాలా మంది యూత్ మా లెక్కనే ఆలోచిస్తున్నారు. ఇక ఓల్డ్ అయితే వాళ్ళ గురించి మేము చెప్పలేము. ఒక క్వశ్చన్ ఉందని అంటే ఇప్పుడు అటు బీఆర్ఎస్ పార్టీ గెలిచినా బీజేపీ పార్టీ గెలిచినా అధికారంలో మాత్రం కాంగ్రెస్ పార్టీ ఉంది కదా, మరి ఎట్లా ఉండొచ్చు? మరి నిధులు తేవడం కావచ్చు అన్న. ఇప్పుడు మేము అనుకునేది ఏంటంటే అన్న, ఇప్పుడు కాంగ్రెస్ గెలిచింది, నేను సింపుల్ చెప్తా, కాంగ్రెస్ గెలిచింది అనుకో, వాళ్ళు ఫైట్ చేయరు కదా, ఎందుకు డెవలప్ చేస్తారు? వాళ్ళదే గవర్నమెంట్ కదా. అదే బీఆర్ఎస్ అనుకో, వాళ్ళు చేయరన్న, నేను ఓపెన్గా చెప్తా, వాళ్ళు కూడా చేయరు. ఎందుకంటే 10 సంవత్సరాలు చేయని వాళ్ళు ఈ 3 సంవత్సరాలు ఏం చేస్తారు? ఒక్కసారి బీజేపీకి అవకాశం ఇచ్చి చూద్దామని యాజ్ ఏ ఓటర్గా మేము అభిప్రాయపడుతున్నాం. ఎందుకంటే బీజేపీ ఒక్కసారి వెళ్ళింది అనుకో, ఎంతవరకు మా గురించి ఫైట్ చేస్తుంది?
దీపక్ రెడ్డి గారు కూడా లోకల్గా చాలా తిరిగినారు, అందరికీ పరిచయం ఉన్న వ్యక్తి కాబట్టి ఆయన ఏమైనా మనకి మేలు చేయగలుగుతాడు, ఒక వాయిస్ రేజ్ చేయగలుగుతాడు, శాసనసభలో జూబ్లీహిల్స్ ప్రజల పక్షాన నిధులు తీయగలుగుతాడు. ఈ 3 సంవత్సరాల్లో మరీ 10 సంవత్సరాల డెవలప్మెంట్ కాకపోయినా ఎంతో కొంత నిధులు తీసుకొచ్చి రోడ్లు కానీ డ్రైనేజ్ సిస్టమ్ కానీ ఇట్లాంటివి తీసుకొచ్చి పెన్షన్లు ఇప్పించడం కానీ ఇట్లాంటివి చేయగలుగుతాడని చెప్పి మా ఆశ అన్న. సో ఎట్లా ఉంటుంది ఫైట్, ఎట్లా ఉండొచ్చు మరి ముగ్గురు మధ్యలో? అన్న ఫైట్ అంటే అన్న ఇప్పుడు మేము ఆశించేది ఏంటంటే బీజేపీకి ఛాన్స్ ఇవ్వాలని. ఫైట్ మీదకి వచ్చేదానికి 3 త్రిముఖపోరు ఉంది. ఆడ ఇది తక్కువ ఉంది అది ఎక్కువ ఉంది అని ఏం లేదు. 3 పార్టీలు కూడా టగాఫార్గా ప్రచారం చేస్తున్నాయి, క్యాండిడేట్లు కూడా బాగానే ఉన్నారు. అంటే బాగున్నారు అంటే ఒక్కొక్కరి బ్యాక్గ్రౌండ్ ఒక్కొక్కలా ఉంటుంది అన్న. ఎవరు మంచోళ్ళు ఉండొచ్చు, చెడ్డోళ్ళు ఉండొచ్చు, ఇది రాజకీయం కాబట్టి మనం వాళ్ళని జడ్జ్ చేయలేం. కానీ ముగ్గురు ఓకే. కానీ ప్రజల మైండ్ సెట్ ఎడుతుందంటే ఒక వర్గం వాళ్ళు ఒకరికి సపోర్ట్ చేస్తారు, పేరు ఎందుకు తీసుకోవాలి, కానీ ఆ వర్గం ఓట్లు తీసేస్తే మిగతావన్నీ ఉన్నాయన్నీ డివైడ్ అవుతాయి. ఆ వర్గంవి కూడా చీలినాయి అనుకోనా ఎవరు వస్తారో చెప్పలేం, కానీ అవి చీలకుండా వన్ సైడ్ పడ్డాయి అనుకోనా అది వాళ్ళే వస్తారు. థ్యాంక్ యూ.